హాయ్ అండి, వెల్కమ్ టు గుణపాటి కళ్యాణీస్ కిచెన్. అందరూ బాగున్నారా? నమస్తేనండి. నేను మీ కళ్యాణిని. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ బాస్మతి రైస్ తోటి బెల్లం పొంగలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత బాగుందో చూసారుగా. ప్రతి ఒక్కరూ దీనిని ఇష్టపడతారు. దీనికి కావాల్సిన ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాము. పావు కప్పు శనగపప్పు, పావు కప్పు పెసరపప్పు తీసుకుని వాటర్ వేసి క్లీన్ చేసుకొని దానిలో కొంచెం వాటర్ మిక్స్ చేసి ఉడికించుకోవాలి. సుమారుగా ఒక 50% ఉడికించుకోవాలి. తర్వాత అంత లోపల బాస్మతి రైస్ 1 కప్పు తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ లోపల పప్పు కలుపుకోవాలి. పప్పు సుమారుగా ఒక 50% ఉడికే వరకు చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు పప్పు ఈ విధంగా వచ్చాక మనము క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ను వేసి ఒకసారి కలిపి అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. బాస్మతి రైస్ 1 కప్పుకి 4 కప్పులు కొలతతో పాలు, నీళ్లు మీకు వీలైనంతగా పోసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా బాస్మతి రైస్ ఒకసారి ప్రెస్ చేసినప్పుడు బ్రేక్ అయితే ఆ టైంలో 1 కప్పు బెల్లం వేసి కలిపి మొత్తం వాటర్ లేకుండా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా కలుపుతూ అడుగు అంటకుండా కలుపుకోవాలి. ఉడికేటప్పుడు లాస్ట్ 2 స్పూన్లు నెయ్యి వేయడం వల్ల పొంగలికి నెయ్యి పైన లేయర్గా వచ్చి షైనింగ్గా ఉంటుంది. అప్పుడు 1/2 టీ స్పూన్ ఏలకల పొడి వేయాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి తీసుకుని జీడిపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి రోస్ట్ చేసుకుని పొంగల్లో కలుపుకుంటే బాస్మతి రైస్తో చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్లే. దీనిని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూస్తున్నారుగా రైస్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఒకసారి టేస్ట్ చూడండి, మీరు కూడా ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.